నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్ష్యము అందరికీ అందుబాటులో ఉండాలి, టీంని మోటివేట్ చేయగలగాలి, అలాగే తప్పప్పులని బేరీజు వేసుకోవాలి. తన టీం మెంబర్స్ ఎటువంటి తప్పులన్నా చేస్తుంటే వాటిని సరిదిద్దాలి. అంతేకాని నాకేం పట్టింది అన్నట్టు వ్యవహారంలో కనుక ప్యాలెస్లో కూర్చొని కనుక ఆ రాజకీయం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తే వేరే వాళ్ళ మీద లైక్ పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీల మీద కంప్లీట్లీ భరోసా వదిలి సలహాదారుల మీద పూర్తి స్థాయి నమ్మకాన్ని కలిగి కుటుంబానికి సంబంధించిన వారికే పెత్తనాన్ని అందించి బ్యూరోక్రాట్లు చేస్తారులే, నేనేమి చేయకపోయినా పర్వాలేదు, నాకు ఆల్రెడీ గుడ్ నేమ్ ఉంది, నేను చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాను, ప్రజలు అనేవాళ్ళు కుక్కల వలె మన యొక్క పథకాలు తీసుకుంటారు, వారికి ఓన్లీ పథకాలు మాత్రమే కావాలన్నటువంటి ఆలోచనతో కనుక ఏ నాయకుడు కనుక ఉంటే ఆ నాయకుడు ఓడిపోతాడు అని అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కరేజ్, చాలా ఎనర్జెటిక్ ఉన్నటువంటి ఒక డైనమిక్ లీడర్. బట్ తను పాదయాత్ర చేసినప్పుడు, అదే ఓదార్పు యాత్ర చేసినప్పుడు, ఆ ఓదార్పు యాత్రలో చూపించినటువంటి తెగువ, కర్రేజ్, మాట్లాడే విధానము, అందరినీ అప్రోచ్ అయ్యేటువంటి విధానము తన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయాడు. ఇంతకుముందు జనాభాలో వచ్చి జనాభాతో కలిసి వారి గోరు ముద్దలు తింటూ వారికి ముద్దు పెట్టుకుంటూ వారిని ఆలింగనం చేసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత పదవిలో కూర్చున్న తర్వాత కనీసం కరచాలనం కాదు కదా, కనీసం మీటింగులకు కూడా ఎవరితో కలవకపోవడం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా ఎప్పుడైతే ప్రవర్తించారో అలాగే తన ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళతో మాట్లాడకుండా ఉండటము, ఇది నాయకత్వ లక్షణాలు కాదు, ఇది రాచరిక పరమైనటువంటి లక్షణాలు. ఇది కలిగి ఉండడం వల్ల నియంతృత్వ ధోరణి అనేటువంటి వ్యక్తిత్వం ఏర్పడి రాజు అంటే పరిపాలించేటువంటి నాయకుడు ప్రజలకి నాయకులకి దూరమైనటువంటి మరుక్షణం వాళ్ళు వీళ్ళని దూరం పెట్టేయడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో నాయకులు కావాలనుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఉండాలి. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంకు రావడం అంటేనే మన జీవితంలో చాలా వరకు సాక్రిఫైస్ చేయగలిగేటట్టుగా ఉండాలి. అలాంటి సాక్రిఫైస్ చేయలేనటువంటి వారు రాజకీయంలోకి అస్సలు రాకూడదు. అలాగే ఐపాక్ వంటి కంపెనీస్ని మీద కంప్లీట్లీ డిపెండ్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ పరంగా. ఐపాక్ చాలా అద్భుతంగా వర్క్ చేసినప్పటికీ కూడా మ్యాక్సిమం బంబార్డ్ చేయడము, అడ్వర్టైజ్ చేయడము, నిజాలను అబద్ధాలుగా చూపించి అబద్ధాలను నిజం భ్రమపడే విధంగా వాళ్ళు చేసిన టాక్టిక్స్, అదేవిధంగా కొంతమంది బ్యాడ్ క్వార్టరీని కలిగి ఉండటము, వాళ్ళ చెప్పుడు సలహాలు, వాళ్ళు చెప్తున్నటువంటి భజన కార్యక్రమాన్ని ఎక్కువగా వినటము అలవాటైతే నాయకుడు ఎప్పుడు కూడా నిలబడలేడు. నాయకుడు కావాలనుకున్నటువంటి వ్యక్తి గ్రౌండ్ రియాలిటీలోకి రావాలి, గ్రౌండ్ని అర్థం చేసుకోవాలి. గ్రౌండ్ అంటే ఏంటి, ప్రజలకి నిజంగా ప్రాబ్లం ఏముంది అన్నది తెలుసుకోవాలి. పూర్వకాలంలో రాజులు నగర పర్యటన, దేశ పర్యటన అని ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలి, ఎలా కావాలి అన్నటువంటి సర్వేలు చేసుకొని తనకు తానుగా వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా వేగులను ఉపయోగించుకొని నిరంతరం సమస్యలు ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలా ప్రయత్నం చేయగలిగినప్పుడు మాత్రమే రాజకీయంలో కానీ భవిష్యత్తులో కానీ నాయకులుగా చలామణి అవ్వగలుగుతారు. నాకెందుకు, నేను సండే ఎంజాయ్ చేస్తాను, మండే హ్యాపీగా ఉంటాను, అప్పుడప్పుడు పాలిటిక్స్లోకి వస్తాను, నేను అనుకున్న విధంగా జరుగుతుందేమో అని చెప్పి అనుకుంటే ఎప్పటికీ కూడా రాజకీయ నాయకులు కాలేరు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఉదాంతాన్ని మనం సూపర్ కాన్సెప్ట్ కింద, దీన్ని ఒక కేస్ స్టడీ కింద కనుక తీసుకోగలిగితే ఒక అద్భుతం. వాస్తవానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు విశ్రాంతి తీసుకొని నెగ్లిజెన్సీ కనుక ఏర్పడితే దానివల్ల వైనాట్ 175 to 11కి రావడం జరిగింది. సో ఇప్పుడైనా ఆ నాయకుడు మరలా ప్రయత్నం చేసి తన పూర్వ వైపు ప్రయాణం చేయగలిగితే మరలా వైనాట్ 175 ఏమో కానీ అట్లీస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసుకునే దానికైతే ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. సో ఫోక్స్, చూస్తూనే ఉండండి రాజగురు, మిమ్మల్ని రాజులను చేసే ఛానల్. రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి వారు, రాజకీయంగా మీ కెరియర్ని డెవలప్ చేసుకోవాలనుకున్నటువంటి వారు, రాజకీయ విశ్లేషణాత్మకమైనటువంటి విధానం వైపు రాజకీయ జ్ఞానాన్ని పొందాలి అనుకున్నటువంటి వారు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.